ఇప్పుడు 'ఉక్కు సత్యాగ్రహం' అనే సినిమా వచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటారు జనాలకి? ఉక్కు సత్యాగ్రహం స్టీల్ ప్లాంట్ 32 మంది తమ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ ఊర్లో స్టీల్ ప్లాంట్ స్థాపించారు. ఎందుకోసం స్థాపించారు అక్కడ అంటే స్టీల్ ప్లాంట్ అక్కడున్న ప్రాంత ప్రజలకు జీవనోపాధి జరుగుతుందని పెట్టారన్నమాట. దాని ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తూ గద్దర్ గారు చాలా బాధపడ్డారు. ఆ మూవీ కోసం తన ప్రాణాన్ని పెట్టి పనిచేస్తారు. చదువుకున్న క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు దొరక లోకల్ ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరక వలస వచ్చి ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుంటా ఒక కుటుంబంతోని తమ జీవితంతోని తమ చదువుకున్న చదువు లేని ఆశయం లేకుండా చదువుకుంది ఒకటి పని చేయడం ఒకటి చేసి ఒక డిసప్పాయింట్మెంట్ లా అన్ని వ్యసనాలకు లోటే చాలా చిన్న వయసులోనే చనిపోయి తమ కుటుంబాలను ఎటుగాకుండా చేస్తున్నాయి. సో దాని కోసం వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమంలో నేను నిలబడిపోతున్నాను, నేను అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేస్తానని ఒక పిలుపు ఇవ్వడానికే గద్దర్ గారు ఆ మూవీలో యాక్ట్ చేశారు.